అమితాబ్ బచ్చన్ గారి విషయంలో కూడా రేఖా గారితో ఉండే అనుబంధం, జయా బచ్చన్ గారు అయితే సిమి గరేవాల్ షోలో ఒక ఈజీ రొమాంటిక్ అంటే ఆవిడ చాలా చిన్న వెటకారంతో తిరిగి చూసి నాట్ విత్ మీ అంది. ఆ బిట్ కూడా మొన్న ఈ మధ్య వైరల్ అవడం చూసాము. రేఖ ఏ విధంగా ఈయన్ని ఆరాధించారు, ఆయన కూడా రేఖా గారిని ఎంత ఇష్టపడ్డారని ఏవేవో సందర్భాల్ని ముడిపెట్టి మరీ కథనాలు అల్లేశారు. కానీ వివాహం మాత్రం బలంగా నిలబడింది. అది ఆ తరం డిఫరెన్స్ అంటారా? లేదండి, ఆ జనరేషన్లో కూడా అంటే 2-3 విడాకులు తీసుకున్నటువంటి తారలు కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లోనూ ఉన్నారు. అంటే జయంతి గారి కేసే ఉదాహరణ. ఆవిడ 3వ వివాహం నిలబడింది ఆవిడకి. మొదటి 2 వివాహాలు గిరిబాబు అనే ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ, అది నడవలేదు. దానికి ముందు పేకేటీతో పెళ్ళయింది ఆవిడకి, ఆయన్ని వదిలేసింది ఆవిడ. ఆయనకి కూడా అది మొదటి పెళ్ళి కాదు, ఆయనకి 2ో 3ో. ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. కానీ అవి ఆ రోజుల్లో ప్రపంచం దృష్టికి పెద్దగా సీరియస్గా పంపు చేయడానికి సోషల్ మీడియా లేదు. అవును, కానీ ఇప్పుడు ఉంది. దాంతో ఎక్కువ మీరు అన్నట్టు రాడార్ అనేది నడుస్తోంది. మనకి ఆమిర్ ఖాన్ గారి వివాహం కూడా, వివాహాలు అవును, అంటే ఆయన సునీతారావు గారితో కూడా విడిపోవడం. అవును. సో కమల్ హాసన్ గారు ఒకరు. ఇలా చాలా అంటే అనేక విషయాల్లో ఇప్పుడు నాగార్జున విషయం కూడా ఆ రోజున చాలా చర్చ జరిగినటువంటి సందర్భమే. ఆయన నాగచైతన్య మదర్తో విడిపోయినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనేది అభిమానుల్లో ఒక విపరీతమైన చర్చ. అలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని. ఇలా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఎవరికైనా ఎవరి మీదైనా ఇష్టం కొనసాగచ్చు, ఒకే టైంలో ఇంకొకరితో ఇష్టం కూడా ఏర్పడవచ్చు. అవును, ఏర్పడినప్పుడు మాట్లాడి విడిపోవడమే మంచిది. విడిపోయి వాళ్ళు ఎటు నమ్మారు అంటే ఏది కూడా స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదు. అవును, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు 2 యూనిట్లు. అవును, ఆ యూనిట్ల మధ్య ఐక్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ విడిపోయేటప్పుడు కానీ కలిసి ఉండేటప్పుడు కానీ ఆ గౌరవానికి భంగకరంగా వ్యవహరించకూడదు.